వర్షాలు ఇంకా ఆగే పరిస్థితి లేదు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్కి మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయి. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారబోతుంది. ఆ తర్వాత 3 రోజుల్లో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ ఉత్తర ఒరిస్సా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది సోమవారాల్లో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఇటు ఏలూరు, అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఆదివారం ఏలూరు, అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, కృష్ణా జిల్లాలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. విజయవాడ నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది. సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. జక్కంపూడి కాలనీ, అంబాపురం వెళ్లే రూట్లో ఇంకా నీళ్లున్నాయి. కృష్ణా జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.